చెప్పండి. పాప అండి. పాప గురించి చాలా టెన్షన్‌గా ఉంది గురుగారు. అప్పుడు ఈమెకి 5 ఏళ్ల వయసుండే. అప్పటినుంచే ఈమెకి కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది. ముందు జ్వరమొస్తుంది. ఆ తర్వాత కొట్టుకుంటుంది. ఇంతకుముందు బాగా వచ్చేది. ఇప్పుడు మందుల వల్ల మందులు బాగానే వాడుతున్నాము. డాక్టర్లు చెప్పినట్టుగా మందులు వాడుతున్నాము. కానీ నార్మల్ అమ్మాయిలాగా మాట్లాడలేకపోతుంది. అయితే చూడండి, ఈ సమస్య ఇప్పటి నుంచే లేదు. ఇంతకు ముందు నుంచి ఎప్పటినుంచో ఉంది. విజయ్ కుమార్ గారు, మీరు మీ కూతురి గురించి తెలుసుకోవడానికొచ్చారు. మీకో విషయం చెప్పాలి. ఈమె గర్భంలో ఉన్నప్పుడు ఆ సమయంలో పొట్టపైన ఒత్తిడి పడింది. ఆ కారణంగా ఈమె యొక్క మెదడుపై ప్రభావం పడింది. అయితే శరీరంలో సరిపడా బలం ఉండటం లేదు. కాస్త మానసిక ఎదుగుదల కూడా లేదు. చింతించకండి, తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఏదైతే ఉందో అది ఎలాగంటే ఫిట్స్‌లా వస్తూ ఉంటుంది. ఆ వ్యాధిని ఆపడానికి మీరు మందులిస్తున్నారు. కానీ దానివల్ల శరీరం మొత్తం పైన ప్రభావం పడుతుంది. హ్మ్. ఇక మెల్లిమెల్లిగా మందులు కాస్త తగ్గించండి. తగ్గించండి మంత్రించాక. హై డోస్ మాత్రం ఇవ్వకండి. సరేనా?